కల్తీ లిక్కర్ వ్యవహారంలో ఒకటి చాలా స్పష్టంగా కనిపించింది. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి జయచంద్రారెడ్డితో పాటుగా జనార్దన్ రావు వాళ్ళ కుటుంబం వీళ్ళు చేసినటువంటిది. అది నెగెటివ్ అవుతుందన్న ఉద్దేశంతో అదే వాస్తవంగా అయితే కనుక చాలా చక్కగా చెప్పుకోవచ్చు. మేము తప్పు చేసిన మావాడైనా శిక్షించుతున్నాం చూసారా అని. అది మానేసేసి అట్లాంటి బుద్ధి వైసీపీకి లేదని విమర్శించవచ్చు కూడా. అది వదిలేసేసి చక్కగా వస్తున్న ఆ క్రెడిట్‌ని మధ్యలో చెడగొట్టుకున్నటువంటిది ఏంటంటే జోగి రమేష్‌కి, జనార్దన్ రావుకి ఫ్రెండ్‌షిప్ ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లిలో కలిసారు, పేరంటంలో కలిసారు అంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని 100 మంది కలుస్తుంటారు. కలిసినోళ్ళ తర్వాత ఏదో పని చేస్తే ఆయనకి రాదు కదా! ఇక్కడ ఏకంగా దీంట్లో వైసీపీ టైంలో నుంచి జరిగిందని చెప్పించే ప్రయత్నం, జోగి దానికి సూత్రధారని చెప్పించే ప్రయత్నం ఇవన్నీ చేసి ఎక్కడో సెల్ ఫోన్ పోయిందని చెప్పి ఆ సెల్ ఫోన్‌లో తను తీశాడు సెల్ఫీ అని చెప్పి మళ్ళీ ఇక్కడ అట్లాగే ఎక్కడో చాట్ పోయిందని చెప్పి ఫోనే పోతే చాట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ చాట్ తాజాగా ఒకటి రిలీజ్ చేయడం ఇదంతా అనవసరపు హంగామా. మరి ఎవరు చేశారో తెలియదు కానీ ప్రభుత్వానికి వచ్చే మంచి పేరుని చెడగొట్టుకుని ఇది కాన్స్పిరసీ క్రియేట్ చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత అప్పుడే జోగి రమేష్ ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు, నేను రెడీ ప్రమాణం చేయడానికి తిరుమలలోనైనా దుర్గగుడి మీదనైనా చంద్రబాబు గారు వాళ్ళు రాకపోతే కనుక పోనీ వాళ్ళ ఇంటికి రమ్మంటే నేను వస్తాను లాంటి. ఓ రకంగా ఎలక్షన్స్ అయిపోయాక భయంతో పక్కకి వెళ్ళిపోయినటువంటి జోగి, వాళ్ళ అబ్బాయి మీద కేసు ఇవన్నిటితో సైలెంట్ అయిపోయినటువంటి జోగికి మళ్ళీ ఊపు తెప్పించి పెట్టారు. ఫుల్ ప్లెడ్జ్డ్ ఊపు తెప్పించి పెట్టారు. తద్వారా జోగి ఇప్పుడు ఇవాళ ఓపెన్‌గా దుర్గగుడి దగ్గర ప్రమాణం చేసి నా మీద అన్యాయంగా కుట్ర పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డూప్లికేట్ లిక్కర్‌కి సంబంధించినటువంటి కేసులో వాంగ్మూలాలు అవన్నీ అయిపోయినాయి. అందులో ఎక్కడ జోగి ప్రస్తావన వీళ్ళు రాసుకునేటటువంటి దాంట్లో తప్పించి ఈనాడు జ్యోతి వార్తల్లో కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఇట్లాగే. కాబట్టి చివరిలో ఓ మొక్కని యాడ్ చేసుకొచ్చారు. అంటే ఓవరాల్‌గా క్రియేట్ చేయడం, జోగిని ఇరికిచ్చాలని చూస్తున్నారు. అదే సెంటిమెంట్‌గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు జోగి రమేష్. తద్వారా తాజాగా కుటుంబంతో కలిసి ప్రమాణాలు చేసి ఒక వార్నింగ్ ఇచ్చుకొచ్చారు. నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలు తెలియజెప్పినందుకు నా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం, నా మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరో తెలియని ఏదో తెలియని పాపాన్ని తీసుకొచ్చి, బురదను తీసుకొచ్చి నా హృదయాన్ని గాయపరిచి నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా. నేను గత 10 రోజులుగా మిమ్మల్ని వేడుకున్నా, మిమ్మల్ని అభ్యర్థించా, చంద్రబాబు గారు, లోకేష్ తిరుమలరా, నేను నా కుటుంబ సమేతంగా వస్తా, నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా, మీరు కూడా రమ్మని అడిగారు. అక్కడికి రాలేకపోతే అమ్మ కనకదుర్గం దగ్గరికి రండి, ప్రమాణం చేద్దాం, నీ కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి అడిగా. రాలేదు. లేదు తిరుమల రాలేను, అమ్మ కనకదుర్గం దగ్గరికి రాలేదు అంటే నేనే మీ ఇంటికి వస్తా, నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా. దాని మీద కూడా చెప్పలేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకొస్తారా, ఎవరైనా దమ్ముగా వస్తారా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేసా. అది కూడా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశం అయిన తర్వాత వల్లరామయ్య గారు తిరుమల కాదు, ఏడుకొండల వారి దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమని అడిగాడు. నేను అమ్మ కనకదుర్గమ్మ సాక్ష్యం ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా. ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఇది అప్పుడు తను లైట్ డిటెక్టర్ అంటే కాదు నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటూ వరలరామయ్య వీళ్ళు అడిగారు. ఇప్పుడు నేను దానికి కూడా రెడీ అంటున్నాడు. ఇప్పుడు అది తేల్చలేకపోవడంతో రివర్స్ అయినటువంటి జోగి రమేష్ మంచి పాయింట్స్ రైజ్ చేసుకోవచ్చు. ఒక రకంగా అతను అప్పర్ హ్యాండ్ సాధించినట్టయింది ఈ వ్యవహారంలో.